నమస్కారం, నేను చంద్రు. నేను ఇప్పుడు విజయవాడలోని మొగల్రాజపురం దనకొండ దుర్గా భవాని ఆలయంలో ఉంది. ఇది విజయవాడలో చాలా ప్రత్యేకమైన ఒక దుర్గా అమ్మవారి ఆలయం. గుడి కొండపైన ఉంది. ఇప్పుడు ఆలయము ఎంట్రన్స్లో వినాయకుడు మరియు దుర్గా అమ్మవారు ఉంది. దుర్గాదేవి ఇక్కడ స్వయంభూ రూపం మరియు బాలావతారం ఆమెన దనకొండలో ఉంటుంది. కొండపైన అనేక అమ్మవారిని చూడవచ్చు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ దేవి మన ప్రార్థనలను తప్పకుండా నెరవేరుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మవారు ఉంది. ఇది కాశీ అన్నపూర్ణి అమ్మవారు. ఈ ఆలయము హిస్టరీ అంటే ఇక్కడ ఒక రోజు ఒక మేఘ కాపరి పర్వతలోని ఒక చిన్న గుహలోకి వెళ్ళి అక్కడ ఒక పిల్లవాడిని కనుగొన్నాడు. ఆ పిల్లవాడిని దేవతగా నమ్మి కాపరి ఆ పిల్లవాడిని ముందు ప్రార్థించాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తన అసలు రూపాన్ని దుర్గాదేవిగా చూపించాడు. ఇది దేవి సరస్వతి అమ్మవారు. ఇక్కడ ఆలయంలో శ్రీచక్రపీఠం, శివలింగ రూపం మరియు అమ్మవారిని పాదాల రూపం ఉన్నాయి. ఈ విజయవాడలో కనకదుర్గ ఆలయము తర్వాత ఈ దనకొండ దుర్గా ఆలయము చాలా ఫేమస్. ఈ కొండపైలో ఫస్ట్ హనుమాన్ ఆలయం మరియు నాగ ఆలయం ఉంది. ఇక్కడ నుండి విజయవాడ మొత్తం చూడవచ్చు. చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ గొడ్డపైలో ఒక ఆలయము ఉంది. ఇక్కడ అమ్మన్ దుర్గా మరియు భవాని దర్శనమిస్తారు. ఆలయంలో శ్రీచక్రపీఠం, శివలింగ రూపం మరియు అమ్మవారిని పాదాల రూపం ఉన్నాయి. ఓకే, తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు. ఆ గొండపైలో హనుమాన్ విగ్రహం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.